మనకు గుర్తుకొస్తున్నాయి. ఒకరినొకరు వెంటాడుతూ కాలం కరిగిపోయింది. అలుపులేని ఆ పోరాటం నేడు మౌనమైపోయింది. వయసు పెరిగే కొద్దీ లోకం తీరు మారుతోంది. పంతాల కన్న బంధం గొప్పదని తెలుస్తోంది. మనసులోని గోడలన్నీ నేడే కూల్చేద్దాం. అహంకారాన్ని వీడి స్నేహహస్తం అందిద్దాం. జీవితం చాలా చిన్నది మిత్రమ తెలుసుకో. ప్రేమ పంచుతూ జ్ఞాపకాలను పదిలం చేసుకో. అపార్థాల పొరల చాటున దూరం పెరుగుతోంది. మాట్లాడక ఏళ్ల తరబడి మౌనం రాజ్యమేలుతోంది. ఎందుకీ గొడవలు, ఎందుకీ పంతాలు తెలుసా? కనుమరుగైపోయే మనుషుల కోసం ఈ ఆరాటమా? ఒక్క ఫోన్ కాల్ చాలు కరిగేను ఆ చేదు జ్ఞాపకం. ఒక్క మెసేజ్ చాలు చిగురించేను కొత్త వసంతం. మనసులోని గోడలన్నీ నేడే కూల్చేద్దాం. అహంకారాన్ని వీడి స్నేహహస్తం అందిద్దాం. జీవితం చాలా చిన్నది మిత్రమ తెలుసుకో. ప్రేమ పంచుతూ జ్ఞాపకాలను పదిలం చేసుకో. ముసలితనం ముంగిట నిలిచి వెనక్కి చూస్తే మిగిలేది కేవలం పంచుకున్న నవ్వులే. కోపతాపాలు కలగర్భంలో కలిసిపోతాయి. కాని నీ తోడున్న మనుషులు మాత్రమే నిలుస్తారు. నిజమైన ఆత్మీయులు దొరకడం ఒక వరం. ఆ వరాన్ని కాపాడుకోవడం మన కనీస ధర్మం. ఆలస్యం చేయకు మిత్రమా. సమయం మించిపోకముందే మనసు విప్పి మాట్లాడుకో. మళ్ళీ అవకాశం రాకముందే అహంకారాన్ని మోయడానికి ఈ జీవితం చాలదు. మమకారాన్ని పంచడానికి ఏ లోకం అడ్డు రాదు. ఒక శ్రేయోభిలాషిగా మీ కొమ్మూరు వెంకటేష్ అభిలాష ఇది. మనసులోని గోడలన్నీ నేడే కూల్చేద్దాం. అహంకారాన్ని వీడి స్నేహహస్తం అందిద్దాం. జీవితం చాలా చిన్నది మిత్రమ తెలుసుకో. ప్రేమ పంచుతూ జ్ఞాపకాలను పదిలం చేసుకో. మనుషులు ఉన్నప్పుడే మనము విలువైద్దాం. ప్రేమతో ఈ లోకాన్ని అందంగా మారుద్దాం. శాశ్వత